హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు డిజిటెక్ మైక్ వచ్చింది. ఫ్లిప్కార్ట్ నుంచి ఇప్పుడే రిసీవ్ అయింది. నేను ఇది చాలా రివ్యూస్ చేసిన తర్వాత తీసుకున్నాను మైక్. ఇది మన కంటెంట్ క్రియేటర్స్ కానీ, వీడియో చేసే వాళ్ళకు, బ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఎలా చేయాలని చూపిస్తాను. ఇది డిజిటెక్ 105 మోడల్ నెంబరు. చాలా అంటే చాలా బాగుంది. చాలా రివ్యూస్ చూసిన తర్వాత నేను ఇది తీసుకున్నాను. మీకు నేను ఈ మైక్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. మీరు కూడా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ మైక్ అనేది యూజ్ చేయండి. ఇది నాకు 1500 పడింది. యాక్చువల్గా దీని ప్రైస్ 2500. ఇప్పుడు నేను వితౌట్ మైక్ నేను యూజ్ చేస్తున్నాను. వితౌట్ మైక్ మీకు మైక్ సౌండ్ ఎలా వస్తుందని చూస్తున్నారు కదా. నేను ఈ మైక్ని పెట్టుకున్న తర్వాత మీకు ఎలా వస్తుందో కూడా ఖచ్చితంగా కరెక్ట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇది డిజిటెక్ మైక్. లోపల డైరెక్ట్ మనకు మైకే ఉంది. తర్వాత యాక్సెసరీస్ ఉన్నాయి. మోస్ట్లీ యాక్సెసరీస్లో మనకు కేబుల్ కానీ అవి వచ్చి ఉంటాయి. నేను అన్నట్టుగానే ఓకే, పౌచ్ వచ్చింది. ఇంత కేబుల్ వచ్చింది మనకు. టైప్ సి టు యూఎస్బి కేబుల్, ఇక్కడ ఛార్జింగ్ కేబుల్. సో ఇది మైక్ పౌచ్ వచ్చింది. ఓకే, తర్వాత మనకు ఇది ఉంది. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదండి మనకు డిజిటెక్ మైక్రోఫోను. ఇది అంటే చాలా బాగా అవుతుంది. ఇది మనం మొబైల్కి పెట్టుకోవడానికి. తర్వాత ఇవి అనేది మనం ఇక్కడ ఇది ఆన్ బటన్ ఉంది. ఇది కనుక మనం ఆన్ చేసామంటే 100% ఛార్జింగ్ ఉంది కదా, ఇది అనేది యూజ్ అవుతుంది. నేను ఒక మైక్ని కనెక్ట్ చేసి మీకు సౌండ్ ఎలా వస్తుంది అనేది నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, చాలా క్లియర్గా ఉంది. మీకు ఇప్పుడు మాట్లాడుతున్న వాయిస్కి తర్వాత మీకు వచ్చే వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొబైల్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఈ డిజిటెక్ అనేది మనకి ఇక్కడ టైప్ సి దగ్గర ఇలాగ జూమ్ చేసి మనం కనుక కనెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఇలా కనెక్ట్ అయిన తర్వాత మనం వీడియో ఆన్ చేసి డైరెక్ట్గా వీడియో తీసుకోవచ్చు. దానికి ముందుగా మనం ఇక్కడ మైక్ని పెట్టుకున్నాం కదా, ఇది మైక్, ఇది పేర్ అయిందని ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ దీంట్లోనూ గ్రీన్ వచ్చింది. సో ఈ రెండు పేర్ అయినట్టు అనమాట. పేర్ అవ్వడానికి మీరు ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆన్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఆన్ బటన్ కనుక మీరు ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఆన్ అయిపోయింది. దీనికి కనెక్ట్ అయింది కదా, రెండు గ్రీన్లో చూపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఈ రెండు మీకు ఎలా వస్తున్నాయి అనేది మీకు నేను క్లియర్గా చేసి చూపిస్తాను వాయిస్ అనేది. ఇప్పుడు దీనికి ఇవి మైక్ వచ్చాయి. ఈ మైక్ కూడా అసలు దీనికి ఎలా కనెక్ట్ చేసి ఎలా నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది, ఇది పెట్టుకుంటే ఎలా వస్తుంది, పెట్టుకోకపోతే ఎలా వస్తుంది అని కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మైక్ సింబల్ దగ్గర జస్ట్ ఇట్లా పైనుంచి ట్యాప్ చేస్తే చాలా దీనికి మ్యాగ్నెట్ ఉంది. సో మైక్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న కెమెరాకి మైక్ కనెక్ట్ చేశాను. ఇది కెమెరాకి మొబైల్కి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను. నా వాయిస్ ఎలా వస్తుంది అనేది మీరే చూడండి, ఎంత తేడా ఉంది అనేది. ఇప్పుడు నేను ఇంత డిస్టెన్స్లో ఉన్నాను కదా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూపిస్తాను నాయిస్ ఉన్న దగ్గర ఎలా వస్తుందో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, నేను కెమెరా కానీ చాలా దూరంగా వెళ్ళి చూపిస్తున్నాను. నా వాయిస్ మీకు ఎలా వినిపిస్తుంది అనేది మీరే చెప్పాలి. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం కదా మైక్ యూజ్ చేసేది. మైక్ అనేది లేకపోతే చాలా నాయిస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మైక్ ఉంది ప్లస్ దీనికి నాయిస్ క్యాన్సిలేట్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది తీసాను, చూస్తున్నారు కదా, ఇది తీసి కూడా నేను చూపిస్తాను. మీరు వాయిస్ ఎలా వస్తుందో మీరే ఖచ్చితంగా చెప్పాలి. ఇది 50 మీటర్స్ వరకు రేడియస్ అనేది మైక్ చూస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నాయిస్ క్యాన్సిలేట్ యాడ్ చేశాను. చెప్పండి ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి. నాకు ఇది 1500కి మాత్రమే వచ్చింది. 1500కి ఎలా రావాలో అనేది కూడా నేను కింద కామెంట్స్లో పెడతాను, దీని లింక్ అనేది. మీరు కూడా దాన్ని చూడండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.